ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము రేపటి నుంచి మనకు పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి పేపర్ 1కి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ ఈ వీడియోలో రివిజన్ చేసుకుందాము. మీరు తప్పకుండా వీడియోని ఎండ్ దాకా చూడండి. మీకు ఇలాంటి కలర్ఫుల్ నోట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇవన్నీ కంప్లీట్గా మీకు ఫ్రీగానే అందించబడతాయి మిత్రమా. వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, జాయిన్ అవ్వండి. ఇవి 100% మీకు యూస్ఫుల్గా ఉంటాయి రివిజన్ టైంలో. సో తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఉంటుంది. సో యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని 5 స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నేను మరిన్ని వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ముఖ్యంగా మనము పేపర్ 1కి సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు, పదజాలం ఎక్కడి నుండి చదవాలి, తెలుగుకు సంబంధించి ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. సైన్స్లో ఏ అంశం మనకి ఇంపార్టెంట్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా వచ్చేటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ సోషల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సైకాలజీకి సంబంధించిన అంశాలు, ఏ టాపిక్స్ మీద అడుగుతున్నారనే అంశాలను కూడా క్లియర్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎండ్ దాకా చూడండి. ఒకసారి తెలుగుకు సంబంధించి మీరు పేపర్ 1 వాళ్ళు తెలుగు 8th క్లాస్ వరకు చదవండి. 3rd to 8th క్లాస్ వరకు. పదజాలం వచ్చేసరికి 8th క్లాస్ నుంచి అటు 6th క్లాస్ వరకు చదువుకోండి. ఉన్నటువంటి లాస్ట్ పేజీలో ఉన్నటువంటి అంశాలు నేను ఒకసారి మీకు అవి మీకు రివిజన్ చేస్తాను. 8th క్లాస్లో ఉన్నటువంటి అంశాలు కింది నుంచి అటు పైకి వెళ్దాం. 8th నుంచి 6th ఒకసారి 8th క్లాస్లో ఉన్నటువంటి ఉత్పత్తి అర్థాలన్నింటిని ఒకసారి మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక నిన్న మనకు ఇక్కడ నుంచే 2 క్వశ్చన్స్ వచ్చాయి, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంధాకారము అంటే లోకులను అంధులుగా చేయునది ఏంటిది? చీకటి. అంధాకారం అంటే లోకులను అంధులుగా చేయునది. సో దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నిన్న వచ్చింది కామరి అని అడిగారు. కామరి అని అడగలేదు, ఏమడిగారు? మన్మధునికి శత్రువు అని అడిగాడు. సో మనకు రైట్ ఆన్సర్ కామరి అవుతుంది. నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఇక్కడ మీరు రెండు కూడా గుర్తుంచుకునే రెండు కూడా గుర్తుపట్టే విధంగా ఉండాలి. కామరి అంటే మన్మధునికి శత్రువు, కామరి శత్రువు. సో ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనం మీకు కరెక్ట్ అయితే కనిపిస్తున్నాయి కదా వర్డ్స్. నెక్స్ట్ కైమాడ్పు అంటే చేతులు జోడించి చేయునది నమస్కారము. అంటే కైమోడుపు అంటే ఇక్కడ మీరు చేతులు జోడించి చేయున్నది కైమోడుపు అంటాం. సో ఇక్కడ కైమోడుపు అనగా మీకు ఆటోమేటిక్గా గుర్తు రావాల్సింది చేతులు జోడించడం. సో చేతులు జోడించడం ఇవ్వచ్చు. కైమోడుపు అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ పక్షి అంటే పక్షములు కలది పక్షి. పయోనిధి నిన్న వచ్చింది. పయస్సుకు నిధి సముద్రము, నీటికి సముద్రం. ఇది ఇచ్చారు, పయస్సుకు నిధి కలది అని. సో పయస్సునందు నిధి కలది అని ఈ విధంగా అడిగారు. ఇది మనకు ఆన్సర్ పయోనిధి అవుతుంది. నిన్న ఒకటే సెషన్లో 2 క్వశ్చన్స్ ఒకటే పేజీ నుంచి వచ్చాయి. నెక్స్ట్ పుత్రుడు. పున్నమ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పుత్రుడు అంటే కొడుకు. సో పున్నమ నరకమును రక్షించేవాడు ఎవరు అంటే పుత్రుడు అనేది మనకు అవుతుంది. సో ఇక్కడ ఉత్పత్తి అర్థాలు, ఇది మనకు ఉత్పత్తి ఇచ్చి ఇదే అర్థం అడగవచ్చు, లేదా అర్థం ఇచ్చి ఉత్పత్తి అర్థం అడగవచ్చు. కాబట్టి ఈ రెండింటిని మనం గుర్తుంచుకోవాలి. పౌరులు అంటే పురంలో నివసించేవారు. ఎవరు? ప్రజలు. సో పౌరులు అంటే గ్రామం. సో గ్రామంలో నివసించేవారు అంటే పురంలో నివసించేవారు అని గుర్తుంచుకోండి. చూడండి, నాకు షాపింగ్ చేయడానికి లోన్ కావాలి. మీరు ఫోన్ పేలోనే లోన్ తీసుకోవచ్చు. ఫోన్ పే నుండి లోన్ తీసుకోవచ్చా? మీరు ఫోన్ పే నుంచి లోన్ ఎలా? సో గ్రామంలో నివసించేవారు అంటే పురంలో నివసించేవారు అని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ శేన్యము అని అడిగారు. ఇది ఇంతకుముందు అడగలేదు, సో అడిగే అవకాశం ఉండొచ్చు. ఒకసారి వీటిని గుర్తుంచుకొని కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తున్న అంశాలని. శేన్యము అంటే తీవ్రంగా పోవునది డేగ. దీన్ని శేన్యము అని గుర్తుండకపోతే సైన్యము అనేవాళ్ళు స్పీడ్గా పోతుంది కదా. సో సైన్యము డేగ అని గుర్తుంచుకోండి. సైన్యము తీవ్రంగా పోవునది ఏది? డేగా. సో తీవ్రంగా పోవున్నది ఏది అని అడగవచ్చు. సైన్యము అనేది సరైన సమాధానం. షేకు యావత్తు. సో ఆ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం మీరు చేయండి. సైన్యము తీవ్రంగా పోవునది, స్పీడ్గా పోవునది. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే సంయమి అంటే సంయమము కలవాడు. ఎవరు? ఋషి. ఇంద్రియ నిగ్రహం కలవాడు. సైరికుడు అంటే శిరముతో నేలను దున్నేవాడు. సైరికుడు అంటే రైతు. శిరముతో నేలను దున్నేవాడు. శిరము అంటే నాగలి. సో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సోమర్థధరుడు అంటే చంద్రవంకను శిరస్సును ధరించిన వాడెవరు? శివుడు. సో ఇది గుర్తుంచుకోండి. హాలికుడు అంటే హలముతో నేలను దున్నేవాడు రైతు. సో ఈ అంశాలని కొన్నే ఉన్నాయి, గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా.
ఒకసారి ప్రకృతి వికృతులు మనము ఫాస్ట్గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రకృతి ఇచ్చి వికృతి అడగొచ్చు, వికృతి ఇచ్చి ప్రకృతి అడగొచ్చు. జాగ్రత్త. అగ్ని అనే పదానికి వికృతి అగ్గి అవుతుంది. అద్భుతము అనే పదానికి వికృతి అబ్బురము. సో ఇదేమో అద్భుతం అనేది ప్రకృతి, అబ్బురం అనేది వికృతి. ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు. ఆహారం అనే దానికి ఓగిరము అనేది వికృతి అవుతుంది. కూల్య అనే దానికి కాలువ అనేది వికృతి అవుతుంది. కులము అనే దానికి మనకు వికృతి కులం అనేది అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఖని అంటే గని. ఖని అనే దానికి వికృతి పదం గని. గుణం అనే దానికి గోణము. నెక్స్ట్ దీపము అనే దానికి దివ్వే. దీన్ని గుర్తుంచుకోండి. దోషము అంటే దోషం. ధర్మము అంటే ధమ్మం. ధర్మం అనే పదానికి వికృతి దమ్మం. సో నెక్స్ట్ పశువు అంటే పశువు. సో ఇది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక పుణ్యము అంటే దానికి వికృతి పుణ్యము. ప్రేమ అనే దానికి వికృతి ప్రేముడి. సో దీన్ని గుర్తుంచుకోండి. సో మీరు డిఫరెంట్ ఏదైనా అనుకోవచ్చు. సో ప్రేమ అంటే దానికి వికృతి ప్రేముడి. బృంగారం అంటే బంగారం గుర్తుంటుంది మీకు. భక్తి అంటే బత్తి బగితి. సో బగితి కూడా అయ్యొచ్చు. కాబట్టి భక్తి బత్తి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు మీరు. కానీ భగితి ఇచ్చినప్పుడు ఒకటి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. భక్తిని బత్తి అండ్ బగితి రెండు వికృతి పదాలు. సో అది రెండు కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ముఖము అంటే మొగము గుర్తుంటుంది. రాశులు అంటే రాసులు గుర్తుంటుంది. రాత్రి రాత్రి గుర్తుంది. విద్య అంటే విద్యే. ఇది కూడా మీకు ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వైద్యుడు వెజ్జు ఇది గతంలో వచ్చింది. సో సంతోషం అంటే సంతాసం. సంతాసం. సో జాగ్రత్తగా గుర్తుంది. సహాయము సాయము. హృదయం అంటే ఎద. సో ఇవి ప్రకృతి వికృతి పదాలు 8th క్లాస్లో ఉన్నటువంటి అంశాలు. సో 8th క్లాస్లో ఉన్నటువంటి ఒకసారి నానార్థాలు చూద్దాం మనం. రైట్. ఇక్కడ ఉన్నటువంటి నానార్థాలు అరిష్టము అంటే కీడు, మజ్జిగ, కాకి, కుంకుడు చెట్టు. నెక్స్ట్ అర్థము అంటే మొన్న వచ్చింది ఫస్ట్ సెషన్లో. అర్థం ఇది 10th క్లాస్లో కూడా ఉంది ఇదే అంశం. అర్థం అంటే శబ్దార్థం, కారణము, ధనము, న్యాయము, ప్రయోజనము, వస్తువు. కాలము అంటే నల్లనిది, సమయము, మరణము, ఇనుము గతంలో వచ్చింది. చీకటి అంధకారము, దుఃఖము, రాత్రి. చేవ మొన్న వచ్చింది. చేవ అనే పదానికి నానార్థం. సారము, ధైర్యము, అదేవిధంగా పొగరు. చేవ అనేది వచ్చింది. నెక్స్ట్ తలపు. తలపు అంటే అభిప్రాయము, ఆలోచన, జ్ఞప్తి. సో దీన్ని గుర్తుంచుకున్నారు. తలుపు కొట్టడము. తలుపు అంటే మన యొక్క ఆలోచనని పెంపొందించేది, ఆలోచనకు సంబంధించిన అంశం. కాబట్టి అభిప్రాయం కావచ్చు, ఆలోచన కావచ్చు, జ్ఞప్తి కావచ్చు. వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ దిక్కు అంటే మీరు గుర్తుపడతారు. దిక్కు అంటే దిశ, శరణం, దారి. పాడి అంటే గుర్తుంచుకోండి. న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావము. పాడి అంటే ఏంది? న్యాయము, ధర్మము, స్వభావము అండ్ ఆచారము. పాడి పశువులు, పాడి పంటలు అంటారు కదా. సో ఆ విధంగా పాడి పంటలకు సంబంధించి న్యాయము, ధర్మము, తీర్పు, స్వభావము, ఆచారము. పాడి అంటే ఆచారం. నెక్స్ట్ పావని దాని అనేది పర్యాయ పదం అడిగి ఉండొచ్చు. సో లేకుంటే కానిది సరి కానిది అడిగారట. పావని అంటే ఆవు, గంగా, భీముడు, హనుమంతుడు, పవిత్రురాలు. ఇది కూడా 8th క్లాస్లో ఉంది. కాబట్టి ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా వచ్చింది. మిసిమి అనే పదానికి అర్థం అడిగారు. కాంతి, నవనీతం, సంపద. ఇది మిసిమి అనే పదానికి నానార్థాలు ఏంటి? కాంతి, నవనీతము, సంపద. మూలం అనే పదానికి నానార్థాలు చూస్తే వేరు, మొదలు, ఊడ, కారణము, పునాది. సో మూలం, దేనికి మూలం ఏదేది ఉంటుందో అవన్నీ వేరు అనేది చెట్టుకు మూలంగా ఉంటుంది. మొదలు అనేది స్టార్టింగ్ పాయింట్, ఊడ ఉంటుంది అది కూడా వేరులాగా, కారణము అండ్ పునాది. సో ఇవి పునాది గుర్తున్నది, కారణం అనేది ఒకటి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మూలానికి సంబంధించి నానార్థాలలో. మౌక్తికము ఇది చాలా ఇంపార్టెంట్. ముత్యము, ఏనుగు, కుంభస్థలము. ముత్యము, ఏనుగు, కుంభస్థలము, మేఘము, శంఖం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మౌక్తికము. నెక్స్ట్ వనము అంటే మీరు ఈజీగా గుర్తుపడతారు. అడవి, జలము, సమూహము. నెక్స్ట్ ఇక్కడ వెరచు అనేది ఉంది. ఒకసారి దీన్ని గుర్తుంచుకోండి. భయపడు, సంకోచించు. శక్తి అంటే బలం, సామర్థ్యం, పార్వతి. శ్రేయం అంటే సుకృతము, మేలు, ధర్మం. సుధా అంటే పాలు, సున్నం, అమృతం. సుధా అంటే తెల్లగా ఉండవు అనుకోండి. సుధా పాలు తెల్లగా ఉంటాయి, సున్నం తెల్లగా ఉంటుంది, అమృతం కూడా బాగానే తెల్లగా ఉండొచ్చు. ఐ థింక్ అట్లా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ హంస ఇక్కడ అడిగారు. మళ్ళీ హంసకి నానార్థాలు అడిగారు. ఏమిచ్చారు? అంచ అనగా నానార్థం అడిగారు. హంస. సో హంస, అంచ, పరమాత్మ, తెల్లగుర్ర, మాత్సర్యం అనేది అవుతుంది. హితం అంటే లాభం, క్షేమం, ఇష్టం, ఉపకారం. క్షీరము అంటే పాలు, తీపు, నీళ్ళు, పాలపిట్ట, మర్రి చెట్టు. సో ఇక్కడ క్షీరము ఇచ్చి ఇక్కడ పాలపిట్ట ఇచ్చి దీన్ని నానార్థం అడగొచ్చు, క్షీరము అడగొచ్చు. మర్రి చెట్టు ఇచ్చి దాని అర్థం ఏదైతే అడగొచ్చు, క్షీరము అనొచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
ఈ పాలు, తీపు, నీళ్ళు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఇక్కడ పాలపిట్ట అండ్ మర్రి చెట్టు ఇచ్చినప్పుడు క్షీరము అనేది ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. కాబట్టి దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రం. ఇది నానార్థాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్యాయ పదాలు. పర్యాయ పదాలైతే ఇక్కడ ఉన్న అంశాలని ఒకసారి చూడండి. అంధకారము, చీకటి, తమస్సు, తిమిరము. అసువులు అంటే ప్రాణములు, ఉసురు, జీవములు. ఆకలి అంటే క్షుత్తు, బుభుక్ష. ఆలంబనం అంటే ఆధారము, ఆశ్రయము, ఊత. ఒకసారి చెప్పడం స్లో అయినట్లయితే మీరు వీడియోని కొద్దిగా స్పీడ్గా పెట్టుకొని వినండి మిత్రమా, తొందర ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు ఆ వీడియోలో మనకు స్పీడ్ కూడా పెంచుకోవచ్చు యూట్యూబ్లో. దాన్ని స్పీడ్ పెట్టి మీరు వినండి. ఇడుములు అంటే ఇబ్బందులు, కడగండ్లు, కష్టాలు. ఉడుపులు అంటే గుడ్డలు, పుట్టములు, బట్టలు, వస్త్రాలు. కర్దమం అంటే బురద, అడుసు, పంకం. సో అడిగారు ఇక్కడ ఆప్షన్లలో ఏమి ఇచ్చా, కర్దమం అంటే అర్థమైందని ఇచ్చి, పర్యాపదం అడిగి అర్థమైందని ఇచ్చి, అడుసు అనేది ఒకటే ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. బురద, పంకం అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ కష్టం అంటే ఇక్కట్టు, శ్రమ, ఇడుము. నెక్స్ట్ కాంక్ష అంటే ఈచ్ఛ, కోరిక, వాంఛ. నెక్స్ట్ కాపు అంటే రైతు, కర్షకుడు, కృషివలుడు, హాలికుడు, సైరికుడు. కాపు అనే పదానికి. నెక్స్ట్ ఇది పర్యాయ పదాలన్నీ. కుప్పలు అనే పదానికి పర్యాయ పదము రాసులు, ప్రోగు, ప్రోవు. నెక్స్ట్ కేతనం అనే పదానికి పర్యాయ పదాలు రాసులు, ప్రోగు, ప్రోవు. కేతనం అనే దానికి పర్యాయ పదం పతాకం, జెండా, ధ్వజం. క్వనము అనే పదం, ఇది గుర్తుంచుకోండి, కొద్దిగా డిఫరెంట్ ఉంది. క్వనము అనే దానికి శబ్దము, సవ్వడి, చప్పుడు. చిచ్చు అంటే ఈజీగా గుర్తుపడతారు మీరు, అగ్ని, జ్వాలనము, అనలము, అంగారం. జననాథుడు. జననాథుడు అంటే రాజు, నృపుడు, ప్రభువు, భూమీషుడు. నెక్స్ట్ తనువు. తనువు అనే పదానికి ఈజీగా గుర్తుపడతారు మీరు, శరీరం, దేహం, మేను, ఓడలు, పెయ్యి అంతా. ఇది ఒడలు అనేది ఒకటే డిఫరెంట్. నెక్స్ట్ తాపసి అంటే తపస్వి, తపసి, ఋషి, యోగి, మౌని. నెక్స్ట్ ధృతి అనేది మొన్న వచ్చింది. ధృతి అనే పదానికి అర్థం అడిగినట్టున్నారు. సో ధైర్యము, బింకము, గట్టితనము. నినాదము అంటే ధ్వని, మోత, శబ్దం. నిశీతిని అనే దానికి పర్యాయ పదము రాత్రి, యామిని, నిశ. సో ఇక్కడ యామినిని కూడా గుర్తుంచుకోండి. నీరం అంటే నీళ్లు, ఉదకం, జలం, తోయం. తోయం అనేది గుర్తుంచుకోండి. నీరం అనే పదానికి పర్యాయ పదం అడగొచ్చు. తోయం అనే దానికి ఏది పర్యాయ పదం, సరైన అర్థం ఏది అని అడగవచ్చు. కాబట్టి నీరం. సో పశువు అంటే గొడ్డు, జంతువు, పసరం. నెక్స్ట్ ఇక్కడ పరిమళం అనే దానికి చూసుకున్నట్లయితే తావి, సువాసన, సౌరభం. ఇది ఐడెంటిఫై చేసుకోవచ్చును మీరు. పాదము అనే దానికి అడుగు, ఆంఘ్రి, చలము. సో ఇక్కడ అంఘ్రి అనేది ఉంది కదా, అంఘ్రి అనే దానికి అడగొచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ పుడమి, భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి. ఇవి మీరు ఐడెంటిఫై చేస్తారు. ధరిత్రి ఒకటి. ఇక్కడ ఇలా అని ఇచ్చారు చూడండి. సో ఇలా ఇచ్చి పుడమి అనే దానికి నా కింది దాంట్లో అర్థమైంది అని అడగొచ్చు. సో ఇలా అనేది కూడా సరైన సమాధానం అవుతుంది. ఇవన్నీ మనకు తెలుసు, భూమి, నేల, అవని, వసుధ, ధరిత్రి తెలుసు. సో ఇలా అనేది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ భార్య. భార్య అంటే పత్ని, కలత్రం, ఆలు, పెండ్లం. ఇది మనం ఐడెంటిఫై చేయవచ్చు. మంచు, తుహినము, నిహారము, హిమము. ఇది కూడా చేయొచ్చు. మైత్రి అంటే కూడా ఈజీగా స్నేహం, చెలిమి గుర్తుపట్టవచ్చు మీరు. మోక్షం, కైవల్యము, ముక్తి, నిర్వాణం. సో దీన్ని గుర్తుంచుకోండి. మోక్షం అంటే కైవల్యం, ముక్తి, నిర్వాణం. నెక్స్ట్ వాన అంటే వర్షము, వృష్టి, చిత్తడి. ఇది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. విలువ అంటే వేల, ఖరీదు, మూల్యం. వెండి, రజతము, దౌత్యము, రూప్యము. వేసవి, వేసంగి, గ్రీష్మము, ఎండాకాలము. సఖులు అంటే స్నేహితులు, మిత్రులు, సోపతిగాళ్ళు. ఇది కూడా మీరు చేయొచ్చు. సమూహం అంటే గుంపు, బృందం, సముదాయం. ఇది కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చును. సైరికుడు అంటే కాపు, హాలికుడు, రైతు. హంస, మరాలము, చక్రాంగము. అదేవిధంగా మన సౌకము అంటే హంస అనేది దానికి నానార్థం అడిగారు. నానార్థం, అంచా అవి చెప్పుకున్నాము. హంస అనే దానికి పర్యాపదాలు వచ్చేసరికి మరలము, చక్రాంగము, మాన సౌకము. హలము అనే దానికి పర్యాయపదము శిరము, నాగలి, కుంతలము. హృదయం అనే దానికి పర్యాయపదము యథా, మది, మనస్సు. ఇవి మీరు ఐడెంటిఫై చేయవచ్చు. నేను ఏదైతే రౌండ్ ఆఫ్ చేశానో కొన్ని వాటిని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. నా జాతకంలో శుక్రుడు సరిగా లేదు, శని దశను ఉంది అన్నారు. నా జీవితం ఇట్లే ఉండి రౌండ్ ఆఫ్ చేశానో కొన్ని వాటిని మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. అర్థాల విషయాలు వస్తే కొన్ని చూసుకోండి. హా మీద కావచ్చు, వా మీద, కా మీద చూసుకోండి. అంటే కా అక్షరం మీద ఉన్న అంశాలను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆ అక్షరం మీద ఉన్న అక్షరాలని అర్థాలని చూసే ప్రయత్నం, అంటే ఎక్కువగా ఉంటాయి ఆ ఎక్కువ పదాల మీద, అక్షరాల మీద. సో ఆ మీద కావచ్చు. నెక్స్ట్ నేను అనేది ఇంకోటి కా మీద.
కా మీద ఉన్న అక్షరాలని కూడా చూసుకోండి, అడిగే అవకాశం ఉండొచ్చు. ఎక్కువ ఉన్న అంశాలకెళ్ళే ఈ క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి అర్థాలకు సంబంధించి గమనించండి. ఇక నెక్స్ట్ 7th క్లాస్‌కి సంబంధించిన అంశాలను ఒకసారి చూస్తే ఇక్కడ ఉత్పత్తి అర్థాలు కొన్నే ఉన్నాయి. సో ఇక్కడ కమలాకారం అంటే కమలాలకు ఆకారమైనది కొలను. తటాకం అంటే జలంచే కొట్టబడినది, నిండబడినదని అర్థం చెరువు. పద్మాకారము పద్మాలకు నిలవైనది కొలను. వసుధ ద్రవ్యాదులను ధరించినది భూమి. రమనాథుడు అంటే రమకు భర్త అయినవాడు విష్ణువు. పయోనిధి నీటికి నిధి వంటిది సముద్రం. ఇది కూడా మనకు 8th కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు చూసుకున్నట్లయితే ఇది 7th క్లాస్కి సంబంధించి ఆశ అనేది ప్రకృతికి, ఆశ అనే వికృతి. ఆకాశం అనే దానికి వికృతి ఆకాశం. ఆశ్చర్యం అనే దానికి అచ్చిరువు. ఆహారం ఓగిరం చెప్పుకున్నాం. కథ. కవిత అంటే కైత. కథ అంటే కథ. సో కవిత అంటే కైత. కార్యం అంటే కర్జ్యం గుర్తుంటుంది. కూల్య ఆల్రెడీ మనం అక్కడ నేర్చుకున్నాం, కాలువ. చిత్రము కొన్ని ఇక్కడ అక్కడ ఉన్న సేమ్ ఉంటాయి. దిశ దశ, నిద్ర నిద్దూర. నెక్స్ట్ పర్వము పబ్బము, పక్షి పక్కి గుర్తుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పుణ్యము పుస్తకము పొత్తం గుర్తుంటుంది మీకు. పూర్ణిమ పున్నమ ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ భక్తి బత్తి ఓకే. భాగవతం గుర్తుంటుంది. ముఖం అంటే మొగము, రాత్రి. వర్ణము అంటే వన్నె. శిఖ అంటే సిఘ, సంతోషము సంతాసం ఇది గుర్తుంది. సంధ్య అంటే సంధ్య, దీన్ని గుర్తుంచుకోండి. సింహం సింగం, స్తంభం ఖంభం. సో స్నానం అంటే తానం. సో ఇవన్నీ మీకు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. రైట్, ఇక్కడ అంగడి అంటే సంత మడిగే. ఇక్కడ నానార్థాలు చూసుకున్నట్లయితే 7th క్లాస్లో ఉన్న నానార్థాలు. కంఠీరవం అంటే మదగజం, పావురం సింహం, కులం వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతి, పోట్లు, దేశం, పెళ్లి. కేసరి మొన్న అడిగారు, ఇది మనం మొన్న ఇంతకుముందు కూడా రివిజన్ చేసుకున్న 10th కూడా ఉంది. ఇది సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి, మాదిఫలం, పున్నాగం అనేటి ఇవన్నీ నానార్థాలు ఉన్నాయి కాబట్టి కేసరినిచ్చి ఏదైనా దీంట్లో 2 ఇవ్వచ్చు. మాదిఫలము పున్నాగం అని కూడా ఇవ్వచ్చు. మన సింహం గుర్రం అనేది గుర్తుంటుంది. నెక్స్ట్ హనుమంతుని తండ్రి. సో ఇలా ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సో చైతన్యం అంటే జ్ఞానం, జీవం. తగవు అంటే జగడం, వాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు. సో ధనము అనేది మనం ఆన్సర్ చేయవచ్చును. విత్తము ఆస్తి, ఆవుల మంద, ధనియము, ధనిష్ట నక్షత్రం. ద్విజుడు బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. నేర్పు అభ్యసించు ఇది తెలుస్తుంది. పద్మము అంటే కమలము, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషము కూడా గుర్తుంచుకోండి. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. పశువు అనే దానికి నానార్థాలు. గొర్రె, బలికి ఇచ్చు మృగము, మేడి చెట్టు, ప్రమథగణం. మేడి చెట్టు, ప్రమథగణం ఇవి గుర్తుంచుకోండి. పాదము అంటే పద్యపాదము, కాలి అడుగు భాగము, కిరణము, పాతిక భాగము వేరు. బలి అంటే బలి చక్రవర్తి, గంధకము, చర్మము, ముడుతులు, దున్నపోతు, బలవంతుడు, అర్పణము, పన్ను మొదలైనవి బలి అనే పదానికి నానార్థాలు. భంగము అనే దానికి నానార్థాలు. ఆటంకము, అలా. వాలం అనే దానికి నానార్థము తోక, తల వెంట్రుక, కత్తి, పులి. సో ఇది గుర్తుంచుకోండి. వాలం అనే దానికి నానార్థం. నెక్స్ట్ వెరవు, ఉపాయము, విధము, వశము. వ్యవసాయం అంటే కృషి, పరిశ్రమ, ప్రయత్నము, పాటుపడుట, నిశ్చల బుద్ధి. శాఖ అంటే కొమ్మ, వేదభాగము. శ్రీ అంటే సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము, ఒక రాగము, విషము, సంపద. సో శ్రీ అనే పదానికి అన్ని నానార్థాలు ఉన్నాయి. సో దీంట్లో ఏదైనా ఒకటి అడిగి అది అడగొచ్చు. హాస్యము అంటే నవ్వు, పరిహాసము. సో ఇలాంటివి కొన్ని లెంతీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. శ్రీ అనే దానికి సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము, ఒక రాగము, విషము, సంపద. అలంకారం అని ఇవ్వచ్చు. శ్రీ అని ఇచ్చి అలంకారం ఆప్షన్లో ఉండొచ్చు, లేదా ఒక రాగం అని ఉండొచ్చు, విషం అని కూడా ఉండొచ్చు. కాబట్టి ఒకసారి ఇలాంటి అంశాలని చూసుకోండి. ఒకసారి పర్యాయ పదాలని చూసుకున్నట్లయితే అలా అంటే కెరటం, తరంగం. అంగడి అంటే దుకాణం, విపణి, మడిగే. అమ్మ అంటే తల్లి, మాత, జనని. ఆత్మజుడు కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు అనే పర్యాయ పదాలు అవుతాయి. ఆనందం అనే దానికి పర్యాయ పదాలు. సంతోషం, హాయి, సుఖం. ఆశ అంటే కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి అంటే అపేక్ష, అనురక్తి, శ్రద్ధ అనే పర్యాయ పదాలు ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు అంటే గృహము, సదనము, నివాసము, ఆవాసం అనేటివి పర్యాయ పదాలుగా ఉన్నాయి. ఈర్ష్య అనే దానికి అసూయ, ఈసు, మత్సరం అనేటివి పర్యాయ పదాలు. సో ఏనుగు అనే దానికి పర్యాయ పదం కరి, హస్తి, ఇభం, గజం. సో గజం అంటే ఐడెంటిఫై చేస్తారు, కరి అంటే ఐడెంటిఫై చేస్తారు, కాబట్టి హస్తి, ఇభం అనేటివి కూడా గుర్తుంచుకోండి. కంచు అంటే కంచం, కాంస్యం. కిరణము అనేది గతంలో వచ్చింది, రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు అంటే చెవుల పిల్లి, శశం, శరభం. సో ఇది గుర్తుంచుకోండి. కుందేలు అనే దానికి పర్యాయ పదాలు చెవుల పిల్లి, శశం, శరభం. గోవు, ఆవు, ధేనువు, సురభి.
ఒక చార్ట్లోని రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ రాగానే మీరందరూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ చెట్టు, తరువు, అదేవిధంగా బురూహం, వృక్షం. చెరువు అంటే తాటాకం, సరస్సు, ఇది ఐడెంటిఫై అవుతుంది. చేప అంటే మీనం, మత్స్యం. దాత అనే దానికి పర్యాయ పదాలు త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ అంటే లేగ, క్రేపు, పెయ్య. క్రేపు అనేది గుర్తుంచుకోండి, లేగ, పెయ్య అనేది మనం వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే నీరు అనే దానికి జలం, సలీలం, ఉదకం, ఇది ఐడెంటిఫై అవుతుంది. పల్లె అంటే గ్రామం, ఊరు, జనపదం, ఇది కూడా ఐడెంటిఫై అవుతుంది. పసిడి అంటే అడిగారు కాంచనము, పుత్తడి, బంగారము, హేమము, కనకము. సో కానిది అడిగినట్టున్నారు, ఏదో స్వర్ణము అని ఇచ్చి కింది వాటిలో కానిది అడిగారు. నిన్న జయ అనేది రైట్ ఆన్సర్ అన్నారు. సో ఇది గుర్తుంచుకోండి. కాంచనం గుర్తుంచుకోండి, కాంచనం అన్న బంగారమే, పుత్తడి అన్న బంగారం, హేమం అన్న బంగారమే, కనకం అన్న బంగారమే, స్వర్ణం అన్న బంగారమే. పక్షి అంటే పులుగు, విహాంగము, ఖగం. నెక్స్ట్ పిల్లిలో వచ్చేసరికి బిడాలము, మార్జాలము, ఇది గుర్తుంచుకోండి. పులి, శార్దూలం, వ్యాఘ్రం, ఇది తెలుసు. పూజ అంటే అర్చన అండ్ సపర్య. భర్త అంటే పతి, నాథుడు, మగడు, మొగడు, పెనివిటి. భార్య అంటే పత్ని, అదేవిధంగా ఆలు, ఇల్లాలు, పెండ్లం. సో ఇవి గుర్తుంటాయి. సో కొన్ని నేను చెప్పాను కదా మెయిన్ వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే మీరు ఒక్కసారి వీటిని చూసుకోండి అంతే. గుర్తుంచుకునే ప్రయత్నం కాకుండా మీరు గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. మీరు దీన్ని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చూసుకుంటూ వెళ్ళిపోండి. లేదా నేను చెప్పిన ఒకసారి అంశాలు వింటూ కూడా ఉన్నా మీరు ఈజీగా వింటూ చూస్తూ ఉన్నా మీకు ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు మిత్రమా. ఇంకా 6th క్లాస్లో ఉన్న అంశాలను చూస్తే దాంట్లో ఉన్న నానార్థాలు ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో ఉత్పత్తి అర్థాలు అయితే ఏం లేవు. సో అవ్వ అంటే తల్లి, అమ్మమ్మ, నాయనమ్మ. సో ఆశ అనే దానికి కోరిక, దిక్కు, ఇది ఈజీ ఐడెంటిఫై చేస్తారు. ఉత్తరం అంటే లేక, ఒక దిక్కు కూడా ఉంది. కథ అంటే కథ, గౌరి. కరము అంటే ఇది గుర్తుంచుకోండి, చెయ్యి, తొండము, కప్పము, కిరణము. గతంలో వచ్చింది చెయ్యి, తొండము, కప్పము, కిరణము. సో కప్పము, కిరణము కూడా మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కపి అంటే వానరము, సూర్యుడు, ఏనుగు, విష్ణువు. కర్కోటకం అంటే నాగుపాము, మారెడు, విషభేదం. ఈ విషభేదం, నాగుపాము ఓకే, అండ్ మారెడు అనేది ఒకటి గుర్తుంచుకోండి దీంట్లో కూడా. కాలము అంటే సమయము, నలుపు, చావు, గతంలో వచ్చింది. కారు అంటే కాలం, నలుపు, ఇది కూడా గత టెట్లో వచ్చింది. కీడు అంటే అపకారము, ఆపద, అశుభం. కులం అంటే వంశం, తెగ, శరీరం, ఇల్లు, ఊరు అనే నానార్థాలు ఉన్నాయి. కొలువు అనే దానికి ఉద్యోగం, ఆస్థానం, సేవ అనే నానార్థాలు ఉన్నాయి. గుణము అనే దానికి స్వభావము, అల్లెత్రాడు అని ఉన్నాయి. గోవు అనే దానికి నానార్థాలు ఆవు, కన్ను, బాణం, సరస్వతి, భూమి, ఇవన్నీ గోవు అనే పదానికి నానార్థాలు. చిత్రం అనే పదానికి చిత్తరువు, బొట్టు, ఆశ్చర్యం. సో బొట్టు అనేది కూడా చిత్రం అనే పదానికి నానార్థంగా ఉంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ధర అనే దానికి నానార్థం భూమి, నెల, భూమి అండ్ వెల. దహనం అంటే కాల్చుట, జీడి. దిక్కు అంటే దిశ, శరణం, దారి. నిజము అంటే సత్యము, విధము. నిగ్గు అంటే ఉత్కృష్ట కాంతి, అదేవిధంగా కిరణము, సారము. నిగ్గు అంటే గుర్తుంచుకోండి, ఇది ఉత్కృష్ట కాంతి, కిరణము, సారము. పాలు అంటే క్షీరము, భాగము. ప్రాణం అంటే ఉసురు, గాలి, బలిమి. ప్రాణం అంటే ఉసురు, గాలి, బలిమి. మతము అంటే అభిప్రాయము, సమ్మతి, శాస్త్రము. రాజు అంటే చంద్రుడు, భూపాలుడు. రీతి అంటే విధము, మేర అండ్ ఇత్తడి. వర్ణము అక్షరము, వర్ణం అంటే అక్షరం అంటాం, రంగు అంటాం. సో ఆకారము, జాతి, ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఆకారం. వర్షము అనే దానికి సంవత్సరము, వాన, మబ్బు. సాధువు అనే పదానికి నానార్థాలు సజ్జనుడు, ముని. సిరి అనే పదానికి నానార్థాలు సంపద, లక్ష్మీ దేవత. సీమ అనే దానికి దేశము, వరిమడి, అదేవిధంగా గుర్తు. హంస అనే దానికి నానా అర్థము శ్రేష్టము, ఒక పక్షి, పరమాత్మ, అంచ, ఇవన్నీ అవుతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దీని గురించి. అంటే క్లాస్లో మీ రిపీట్ కావడం ఇక్కడ 6th ఉంది, 8th ఉంది, 10th ఉంది. సో అట్లా రిపీట్ అయిన దాంట్లోకి వెళ్ళి కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ అంశాలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఇక్కడ ఉన్న ప్రకృతి వికృతులు ఒకసారి చూసుకున్నట్లయితే 6th క్లాస్లో అటవీ, అడవి, అమ్మ, ఆహారము, ఓకీరం. దీని తర్వాత సైన్స్ చెప్తాను, ఈజీ ఉన్నాయి. అంటే లెసన్ ఏం చెప్తాను ఒకసారి చూసుకోండి. ఆహారము, ఓగిరము, కథ, కార్యము, కర్జము, ఇది ఐడెంటిఫై చేస్తారు మీరు. కీర్తి, కీరితి, కుండం అంటే కుండ. సో ఇది గుర్తుపట్టవచ్చు. కులము అంటే కులము. గర్వం వచ్చింది మొన్న, గర్వము. గుణం అంటే గోణము. గ్రాసం అంటే గాసం. చంద్రుడు అంటే చందురుడు. చిత్రం, చిత్తరవు. త్యాగము అంటే త్యాగము, ఇది గుర్తుంచుకోండి. ధర్మము తెలుస్తుంది మీకు. దూరం అంటే దవ్వు తెలుస్తుంది. దీపం, దివ్య, దిశ, ఇవి అన్నీ మీకు గుర్తుంటాయి, అంటే గుర్తుపట్టవచ్చు మనం. పృథ్వీ, పుడమి. పృథ్వీ అంటే వికృతి, పుడమి అంటే ప్రకృతి, పృథ్వీ. పర్వము అంటే పబ్బము. ప్రతిజ్ఞ అంటే ప్రతీన.
ప్రయాణం పయాణం, ప్రాణము అంటే పానము, ప్రాణము అంటే భక్తి భక్తి ఆల్రెడీ చెప్పుకున్నాం. భాష భాష, భోజనము అంటే బోనము, ఇది గుర్తుంచుకోండి. బృంగారము అంటే బంగారం, బృంగారం అనే దానికి వికృతి బంగారం, బంగారం అనే దానికి ప్రకృతి బృంగారము. మాన్యము అంటే మన్యము, మేఘములు అంటే మొగులు, మేఘము అంటే మొగులు, మేఘం అనే పదానికి వికృతి మొగులు. ముఖము మొగము, మౌక్తికం అనే పదానికి వికృతి ముత్యం. ఇవన్నీ తెలుసు. రాజు అంటే రాయడు, రాజు అనే పదానికి వికృతి రాయడు. విద్య శక్తి సత్తువ, శ్రీ సిరి, సముద్రము సంద్రము, సహాయము సాయము, సింహం సింగం, ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయవచ్చు. స్వామి సామి. మీ కళ్లకు రక్షణగా నాప్తోల్ తీసుకొచ్చింది రిమ్లెస్ అడాప్టివ్ పవర్ మొబైల్ ప్రొటెక్షన్ రీడింగ్ గ్లాసెస్. ఇవన్నీ మీరు ఐడెంటిఫై చేయవచ్చు. స్వామి సామి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పర్యాయ పదాలు, 6th క్లాస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలను ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ అడవి, వనము, నెక్స్ట్ కాన అరణ్యము, ఉదది అంటే సముద్రము, రత్నాకరము సాగరము, ఏనుగు అంటే కరి హస్తి, గజం కప్ప, మండుకం, బేకం, దద్దురం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. కథ అనే దానికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే గాథ, వృత్తాంతం, ఉదాంతము, అదేవిధంగా కడుపు అనే దానికి కుక్షి, ఉదరం, పొట్ట. కథనం అంటే యుద్ధము, రణము, సమరము. కపి అంటే కోతి, మర్కటం, వానరం. కరము అనే దానికి పర్యాయ పదాలు చెయ్యి, హస్తం, పాని. కొండ, గుట్ట, పర్వతం, గిరి, నగం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. సో కండ్లు అంటే నేత్రాలు, నయనాలు, అక్షులు. కోవేల అంటే గుడి, దేవాలయము. సో ఒకసారి ఇవన్నీ ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. 6th క్లాస్కి సంబంధించి పర్యాయ పదాలు. రైట్ మిత్రమా, ఇక్కడ ఒక అంశాన్ని చూడండి. ఇక్కడ చిన్నవి. సింహం, కేసరి, మృగరాజు, పంచాస్యము. అదేవిధంగా వారధి అంటే వంతెన, సేతువు, కట్ట అనే పర్యాయ పదాలు ఉన్నాయి. కొన్ని చూసుకోండి. భూమి అంటే మీకు తెలుసు, మఘ్వ అంటే తెలుసు, ఆయన మేఘం అంటే తెలుసు, యుద్ధం అంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. వనది అంటే వార్ది, సముద్రము, అంబుది. ఇది ఒకసారి చూసుకోండి. వంశం ఒకసారి చూడండి, గోత్రం, కులము, సంతతి, ఇవన్నీ వస్తాయి. పెనిమిటి అంటే తెలుసు, భర్త, మొగుడు, పతి. పురము అంటే పట్టణము, నగరము, ఇది గుర్తుంచుకోండి. పురం అంటే పట్టణము, నగరము, స్థానీయము, స్థానికత. సో దాన్ని గుర్తుంచుకోండి. పుండలికం అంటే ఇంతకుముందు పులి అనే దానికి పర్యాయ పదాలు పుండరికం, వ్యాఘ్రము, శార్దులము. ఎప్పటికీ రిపీట్ అయ్యే ప్రశ్న ఇది, పులికి సంబంధించిన పర్యాయ పదాలు. సో పసిడి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. రైట్ మిత్రమా, ఒకసారి సైన్స్కి సంబంధించిన అంశాలు చూద్దాం. 7th క్లాస్ సైన్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ఏ లెసన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి అంటే చూడండి ఒకసారి. మొక్కలలో పోషణ అనే దాంట్లోకి వెళ్ళి ప్రశ్నలు అడగొచ్చు. కిరణజన్య సంయోగక్రియకు సంబంధించి ఇక్కడ ఒకటి ఉంది ఈక్వేషన్. నెక్స్ట్ ఇక్కడ మన ఆక్సిజన్ని ఎవరు కనుగొన్నారు, కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు కనుగొన్నారు, సో అనే అంశాలు ఉంటాయి. స్టీఫెన్ హెల్స్, ఇవన్నీ. జేసెఫ్ ప్రిస్లీ గారు ఆక్సిజన్కి సంబంధించి, లెవోయిజర్ గారు పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మొక్కల్లో పోషకాలు అనే దానికి ఇక్కడికి వెళ్ళి ప్రశ్న అడగవచ్చు. సో ఈ గతంలో ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చింది. బంగారు తీగ పరపోషకం ఇది, దీన్నే కస్కుట అంటాం. దీని యొక్క వేర్లను హస్టోరియా అని అంటాము. సో దీన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మొక్కల పరాన్నజీవి మొక్క వేరే మొక్కపై ఆధారపడుతుంది, పరపోషణ అని అంటాము. వాటి వేర్లను హస్టోరియా అని అంటాము. ఇక్కడ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ కీటకాహారం మొక్కలు. సో ఇక్కడ నుంచి వచ్చింది మాంసాహారం మొక్కలు. కింది వానలో మాంసాహారం మొక్క ఏది అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చనిపోయిన కుళ్ళిపోయిన పదార్థాలపై పెరిగే మొక్కలు పూతికాహారులు. సో ఈ అంశాలను మీరు ఖచ్చితంగా ఈ లెసన్ని చూడండి. ఈ 10వ పాఠం ఏదైతే ఉందో ఆ మొక్కల్లో పోషకాలు, సో అది 100% మనం చూసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, 100% గ్యారంటీ. ప్రశ్న అనేది ఈ లెసన్ ఇంకోటి 12వ లెసన్ లైంగిక మొక్కల్లో ప్రత్యుత్పత్తి. సో ఈ 2 లెసన్లకు వెళ్ళి 100% ప్రశ్న అనేది ఉంటుంది. ఇక్కడ మాంసాహార మొక్కలు డ్రాసిరియా, యుట్రిక్యులేరియా, నెపంథిస్ వినాస్ ప్లైట్రాప్ అనేటివి ఈ మాంసాహార మొక్కలు. ఇది డ్రాసిరియా అనేది ఆప్షన్లో ఇచ్చారు. ఇది మనము యూట్యూబ్లో కమ్యూనిటీ పోల్లో కూడా ఈ క్వశ్చన్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ లైకేన్లు, మీకు తెలుసా అనే అంశాలు మీకు అన్నీ ఒకే దగ్గర చేసి ఇచ్చాను. ఇక్కడ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. శైవలాలు, శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని మనం లైకేన్ అని అంటాము. శైవలాలు, శిలీంధ్రాలు ఈ రెండు ఒకటే దగ్గర సమూహాలుగా సహజీవనం చేయడాన్ని లైకేన్ అని అంటాము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే జీవుల్లో శ్వాసక్రియకు సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఇదే నేను కార్బన్ డైఆక్సైడ్ ఆవిష్కరణ అండ్ ఆక్సిజన్ ఆవిష్కరణ, ఇది మీకు తెలిసిన అంశాలు పీడిఎఫ్లో ఉన్నాయి. సో ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను.
ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఈ ఇక్కడ శ్వాసక్రియలో చేప, కప్ప, ముఖ్యంగా కప్ప అనేది చూడండి, తోక కప్ప ఉన్నప్పుడు నీటిలో మొప్పల ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. భూమిపైన ఏమో ఊపిరితిత్తుల ద్వారా జరుపుతుంది. భూమి లోపల వచ్చేసరికి ఏమో చర్మం ద్వారా శ్వాసక్రియ అనేది జరుపుతుంది. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం. భూమి లోపల కప్ప దీంతో శ్వాసక్రియ జరుపుతుంది. ఊపిరితిత్తులాగా ఏది పనిచేస్తుందంటే దాని జిగుటైన చర్మం ఏదైతే ఉందో అది దాని యొక్క శ్వాసక్రియలాగా అదే ఊపిరితిత్తులాగా పనిచేస్తాయి. సో కప్ప భూమి లోపల ఉన్నప్పుడు ఎలా శ్వాసిస్తుందంటే చర్మం ద్వారా. సో నెక్స్ట్ బొద్దింకకు సంబంధించి కూడా ఇక్కడ ఉంది. బొద్దింకకు సంబంధించిన అంశాలని కూడా చూసుకోండి ఒకసారి. స్పైరికల్స్ అంటాం, చిన్న చిన్న రంధ్రాలని మనము. సో ఇక్కడ ఈ బొద్దింక దేహం ప్రతి ఖండితంలో ఉండే చిన్న రంధ్రాల శ్వాసనాలతో సంధానమై ఉంటుంది కాబట్టి సో ఈ బొద్దింక లాంటి ఇతర కీటకాల్లో కూడా ఇదే విధమైన స్పైరకిల్స్ అనే రంధ్రాలు అనేటివి ఉంటాయి. ఈ రంధ్రాలు బొద్దింక దేహం ఖండితంలో ప్రతి ఉండే చిన్న రంధ్రాలు శ్వాసనాళాలతో అనుసంధానమై ఉంటాయి. ఈ శ్వాసనాళాలను ఏమంటాం? ట్రాకియా అని అంటాము, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు వానపాము అనేది మొన్న అడిగారు. ఇది వానపాము అనేది ఉభయ లైంగిక జీవి వానపాము. ఇది మొన్న వచ్చింది పేపర్ 2 వారికి. సో వానపాము కూడా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక మొక్కల్లో వచ్చేసరికి పత్రరంధ్రాలు అండ్ లైకేన్లు. లైకేన్లు అంటే మనకు లైకేన్లు కాదు, పత్రరంధ్రాలు అండ్ లెంటిసెల్స్. కాండం పైన ఉండే లెంటిసెల్స్ ద్వారా అండ్ పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుపుతుంది. ఇది శ్వాసక్రియ జరుపుతుంది. మొక్కల్లో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది అంటే పత్రరంధ్రాలు అండ్ లెంటిసెల్స్ ద్వారా శ్వాసక్రియ అనేది మొక్కల్లో జరుగుతుంది, గమనించండి. సహజీవనం చేస్తే లైకేన్ అనేది గుర్తుపెట్టి. నెక్స్ట్ మొక్కల్లో ప్రత్యుత్పత్తి. ఈ లెసన్లో ఖచ్చితంగా చదువుకోండి. ఈ 3 లెసన్స్ ఏవైతే ఉన్నాయో 10, 11, 12 ఈ 3 లెసన్స్లో 100% క్వశ్చన్స్ అంటే 2 నుంచి 3 ప్రశ్నలు ప్రతి టెట్లో వస్తున్నాయి. కాబట్టి ఈ లెసన్స్ని మీరు నెగ్లెక్ట్ అనేది చేయకండి. 7th క్లాస్ సైన్స్లో ఉన్నాయి. ఒక్కసారి చూసుకోండి. మీరు ఆల్రెడీ చదివిన అంశాలే మళ్ళీ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ముఖ్యంగా కీలము, కీలాగ్రం ఇవన్నీ మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏకలైంగిక పుష్పాలు, ద్విలైంగిక పుష్పాలు అనేవి ఉంటాయి. దీంట్లో అసంపూర్ణ పుష్పాలని ఏకలైంగిక పుష్పాలు, సంపూర్ణ పుష్పాలని ద్విలైంగిక పుష్పాలాగా ఉంటాయి. ఈ అంశాన్ని చూడండి. కేసరావళి మాత్రం అంటే పురుష పుష్పాలు, స్త్రీ పుష్పాలు అంటే అండాకోశం మాత్రమే ఉంటుంది. సో వీటికి ఎగ్జాంపుల్ కూడా అసంపూర్ణ పుష్పము దోస, సోర, బొప్పాయి ఇచ్చారు. సో మందార, ఉమ్మెత్త, తూటిపూలు అనేటివి సంపూర్ణ పుష్పాలు, దాని ద్విలైంగిక పుష్పాలుగా పనిచేస్తే మొన్న మందారం అనేది ఆప్షన్లో ఉండేను, అది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ వీటి యొక్క అంశాలని ఈ పాఠంని మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కసారి చూసుకొని 100% మార్కులు అనేటివి వస్తాయి. సో నేను అక్కడ మీకు తెలుసలో ఓన్లీ ఇది ఒకటే ఇచ్చే ఉండొచ్చు. సో ఈ లెసన్ మొత్తం చూసుకోండి. 10, 11, 12 7th క్లాస్ సైన్స్లో ఖచ్చితంగా చూడండి. గతంలో ఇక్కడ నుంచి ప్రశ్న వచ్చి ఇది నేను మీకు తెలుసాలో ఇచ్చాను, అంటే స్క్రీన్ షాట్ కొట్టి మీకు తెలుసాలో మీకు పీడిఎఫ్ చేసి ఇచ్చాను. సో ఇక్కడ నుంచి కూడా గతంలో ప్రశ్న అనేది వచ్చింది. కాబట్టి ఒక్కసారి వీటిని చూసుకోండి మీరు ఖచ్చితంగా. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి నేను మీకు తెలుసు అంశాలు ఇచ్చాను. పెనిసిలియం యాంటీబయాటిక్ ఉపయోగపడుతుందని ప్రశ్న ఇది రావడం జరిగింది. సో ఇది 7th సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ లెసన్స్ మిత్రమా. ఖచ్చితంగా ఈ లెసన్స్లోకి వెళ్ళి ప్రశ్నలు ఏంది టెట్ ఎగ్జామ్ జరగలేదు. ప్రతిసారి టెట్లో ఈ అంశాల నుంచి ప్రశ్నలు అనేటివి ఉంటున్నాయి. ఒకసారి ఆ లెసన్స్ని చూసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం మిత్రమా. ఇంకా సైకాలజీకి సంబంధించి అంశాలు, రక్షక తంత్రాలకు ఒకసారి చూసుకోండి. ఈ నోట్స్ కూడా నేను పంపిస్తాను. దమనం అంటే అచేతనంగా మర్చిపోవడం, నిరాకరణ, అంగీకరించకపోవడం, తోసిపుచ్చడం, ప్రక్షేపణ, ఇతరులపై నెట్టడం, హేతుకీకరణం, తప్పుడు కారణాలు చెప్పడం, తిరోగమనం, చిన్నపిల్లల ప్రవర్తన, ఉదాతీకరణం, సృజనాత్మకంగా మార్చడము, పరిహారము అంటే ప్రత్యామ్నాయంలో రాణించడము. సో ఇవన్నీ నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంద్రియ చాలక దశ వస్తు స్థిరత్వ భావన నిన్న వచ్చిందని అన్నారు. పూర్వ ప్రచాలక దశ అహం కేంద్రీకృత ఆలోచన, సర్వాత్మవాదము, భాషా వికాసం వేగంగా ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 ఏళ్ళు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 11 ఏళ్ళు. ఇక్కడ తార్కిక భావన, భద్రతా భావన, వర్గీకరణ సామర్థ్యాలు అనేటివి ఉంటాయి పియాజేకి సంబంధించిన దశలలో.
నెక్స్ట్ ఇక్కడ అమూర్త ప్రచాలక దశ, అమూర్త ఆలోచనలు పరికల్పన చేయడం, శాస్త్రీయ ఆలోచన 12+ ఇయర్ అనేది ఉంటాయి. సో టెట్ కోసం మీకు చూసుకున్నట్లయితే పియాజే పిల్లలను చిన్న శాస్త్రవేత్తలు అని అన్నారు. వస్తు స్థిరత్వం భావన అనేది ఇంద్రియ చాలక దశలా ఉంటుంది. రివర్సిబిలిటీ లేకపోవడం ఏ దశ అంటే పూర్వ ప్రచాలక దశలో రివర్సిబిలిటీ అనేది ఉండదు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న కూడా ప్రశ్న వచ్చింది స్కిమాటాకు సంబంధించి స్కిమాటా అంటే జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకునే మానసిక నిర్మాణాలు. నెక్స్ట్ సాంశీకరణం అంటే ఉన్న జ్ఞానంలోకి కొత్త సమాచారాన్ని నేర్చుకోవడం. అనుగుణ్యం అంటే కొత్త అనుభవానికి అనుగుణంగా స్కీమాను మార్చుకోవడం. సో ఇక్కడ స్కిమాటాకు సంబంధించి ప్రశ్న ఇప్పటికి 2 సార్లు రావడం జరిగింది. సమతుల్యత అంటే సాంశీకరణం మరియు అనుగుణ్యం మధ్య సమతుల్యం. అంటే ఈ అంశాల మీద అప్లికేషన్ బిట్స్ వస్తున్నాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్ కూడా చేసుకోవచ్చు. ఈ రివిజన్ నోట్స్ కూడా మేము షేర్ చేస్తాను. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాన్ని చూసుకున్నట్లయితే కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించడానికి హైంజ్ డైలమా అనే కథను ఉపయోగించారు. నైతిక నిర్ణయాలు ఎలా తీసుకుంటారనే దానిపైన ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం దశల వారీగా జరుగుతుంది. ఆయన నైతిక వికాసాన్ని 3 స్థాయిలుగా 6 దశలుగా విభజించారు, గమనించండి. ఈ సిద్ధాంతం నైతిక ఆలోచన స్థాయిని వివరిస్తుంది. ఏంది కోల్బర్గ్ సిద్ధాంతం? కోల్బర్గ్ నైతిక వికాసం సిద్ధాంతం యొక్క స్థాయిలో ఒకసారి దశలు చూసుకున్నట్లయితే పూర్వ నైతిక స్థాయి 4 నుంచి 10 ఏళ్ళు ఉంటుంది. ఈ స్థాయిలో అనైతిక బాహ్య నియమాలపై ఆధారపడి ఉంటుంది. దశలు ఈ పూర్వ నైతిక స్థాయిలో దశలు 2 ఉంటాయి, 1, 2. మొదటి దశలో శిక్ష విధేయత, శిక్ష పడుతుందనే భయంతో పిల్లలు పెద్దల మాట వింటారు. దశ 2 సహజ సాధనోపయోగత దృష్టికోణం, అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తాను, పరస్పర ప్రయోజనంపై ఆధారపడి ఉండేది మన 2వ దశ. నెక్స్ట్ స్థాయి 2లో చూసుకుంటే సాంప్రదాయ నైతిక స్థాయి 10 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇది సహజ నియమాలను ఇతరుల ఆమోదాన్ని గౌరవిస్తాయి. దశ 3లో దీంట్లో 2 దశలు ఉంటాయి. మళ్ళీ మంచి బాలుడు మంచి బాలిక అనేది ఉంటుంది. ఇతరుల దృష్టిలో మంచిగా కనిపించేందుకు ప్రవర్తిస్తారు. ఇది ఏ స్థాయి అని అడగచ్చు. సాంప్రదాయ నైతిక స్థాయి, లేదా ఎన్నో స్థాయి, 2వ స్థాయి, ఎన్నో దశ అంటే 3వ దశ, ఆ విధంగా అడగవచ్చు. నెక్స్ట్ అధికారిక సామాజిక క్రమం, అంటే చట్టాలు నియమాలు సమాజ శ్రేయస్సు కోసమేనని నమ్ముతారు. ఏ దశలో? 4వ దశలో. సో ఏ స్థాయి? 2వ స్థాయి. స్థాయి పేరు సాంప్రదాయక నైతిక స్థాయి. సో ఈ విధంగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయిలో వచ్చేసరికి 13 ఏళ్ల పైబడిన వారు, ఈ 3వ స్థాయి. ఇది ఇక్కడ సొంత విచక్షణతో నైతిక నిర్ణయాలు తీసుకుంటారు ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయిలో. సో ఇక్కడ దశ 5లో చూసుకుంటే సామాజిక ఒప్పందం, సమాజం హితం కోసం కొన్ని చట్టాలను మార్చవచ్చని గుర్తిస్తారు. ప్రజాస్వామ్య భావన అనేది కనిపిస్తుంది 3వ స్థాయిలో ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయిలో. నెక్స్ట్ 6వ దశలోకి వచ్చేసరికి విశ్వజనీన నైతిక సూత్రాలు, ఆత్మసాక్షి ప్రకారం ప్రవర్తిస్తారు. న్యాయం సమానత్వం కోసం అవసరమైన చట్టాలను కూడా ఎదిరిస్తారు. ఇక్కడ స్థాయి అడిగితే ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి. సో ఒకవేళ దశ అడిగితే 6వ దశ విశ్వజనీన నైతిక సూత్రాలు. గుర్తుంచుకోండి, 3 స్థాయిలు 6 దశలు చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను కూడా ఇలా రీల్స్ వేస్తూ ఉండేవాడిని. నా రీల్స్కి అస్సలు వ్యూస్ వచ్చాయి కాదు. తర్వాత నేను ఒక సీక్రెట్ ప్లేస్లో నా రీల్స్ని వైరల్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా రీల్స్కి మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి. ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? నేను ఎక్కడ నేర్చుకుని నా రీల్స్ని వైరల్ చేశాను అని. దశలు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పావులాకి సంబంధించి నిబంధిత ప్రతిస్పందన సూత్రము. సో ఇది కూడా నేను మీకు వాట్సాప్లో షేర్ చేస్తాను, ఒక్కసారి మీరు చదువుకోండి. నిన్న మొన్న మనం డైరెక్ట్ క్వశ్చన్ మనం కమ్యూనిటీ పోల్లో అడిగాము. 10 days బిఫోరే అడిగాను. ఇది కూడా మాంసాహార మొక్క కానిది ఏది అన్నారు. వాళ్ళ కింది వాళ్ళు మాంసాహార మొక్క ఏది అన్నారు. ఆప్షన్స్ కూడా నేను కస్కుట అనే ఆప్షన్, ఇది కూడా రైట్. ఇక్కడ అక్కడ కూడా కస్కుట అనే ఆప్షన్ ఇచ్చారు. సో అది పరపోషకం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇంకో 2 వేరే పూల మొక్కల పేర్లు ఇచ్చారు. మనకు డ్రాసీరా అనేది మాంసాహారం మొక్క ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం ఇట్లా కానిదని ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీకు మాంసాహార మొక్కలు అన్నీ తెలవాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే డ్రాసీరా, నెప్పంతీస్, వీనస్ ప్లెట్రా ఈ 3 కూడా మాంసాహార మొక్కలు. సో ఇక్కడ కింద మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 7th సైన్స్ అని. డ్రాసీరా, నెప్పంతీస్, వీనస్ ప్లైట్రా, యూట్రిక్యులేరియా అనేటివి మాంసాహార మొక్కలు. కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. సో ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రమా. రైట్ మిత్రమా. సోషల్లో వచ్చేసరికి 8th వరకు ఎనఫ్. 10th క్లాస్లో సోషల్ మీరు ఒక లెసన్ చూసుకోండి. హిమాలయాలకు సంబంధించి అక్కడ నుంచి ప్రశ్నలు అనేటివి వస్తున్నాయి 10thలోకి వెళ్ళి. ఇక 6th, 7th, 8th పర్ఫెక్ట్గా చదవండి. మీకు తెలిసిన అంశాలు కంపల్సరీ చూడండి. దాంట్లోకి వెళ్ళి 100% క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. ఆ పీడిఎఫ్ కూడా నేను వాట్సాప్ గ్రూప్లో మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తాను. మీరు దాన్ని ఒకసారి అన్నీ చూసుకోండి. 8th, 9th వరకు 8th, 6th, 7th, 8th పంపిస్తాను. 6th, 7th, 8th బయాలజికల్ సైన్స్, 6th, 7th సైన్స్కి సంబంధించిన
మీకు తెలిసిన అంశాలు కూడా నేను మీకు షేర్ చేస్తాను. వాటిని తప్పకుండా చేయండి. ఇంకా ఫిజికల్ సైన్స్కి వచ్చేసరికి మీరు మీకు తెలిసిన అంశాలు నేను పంపిస్తాను, అదొక్కటి చూసుకోండి. దాంట్లోకి 1-2 క్వశ్చన్స్ కంటే ఎక్కువ అయితే రావట్లేదు 8th ఫిజిక్స్లోకి వెళ్ళి. ఆ 8th ఫిజిక్స్లో మీకు తెలిసిన అంశాలు ఉన్న పీడిఎఫ్ నేను మీకు పంపిస్తాను, అదొకసారి చూసుకోండి. ఒకటి వస్తే మీకు దాంట్లో కవర్ అయిపోతుంది మిత్రమా. సో ఇది మనకు గత టెట్లో తెలుగు అయితే మిత్రమా 6th to 10th క్లాస్ వరకు 3rd to 10th క్లాస్ వరకు ఉన్నటువంటి వీడియో ఉంది కదా గ్రామర్కి సంబంధించి, అది చూసుకోండి. దానికి 3-4 మార్కులు పక్కా వస్తాయి. ప్రతి సెషన్లో వచ్చాయి. మొన్న జరిగిన ఇన్ని రోజులు జరిగిన సెషన్లలో ఆ పీడిఎఫ్ ఆ రివిజన్ క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి 4-5 మార్కులు వచ్చాయి. డైరెక్ట్ అవే మళ్ళీ ఎగ్జాంపుల్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని మీరు చూడండి, లేకుంటే వాట్సాప్ గ్రూప్లో ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఇవి మిత్రమా, ఇవన్నీ నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఎరిక్సన్కి సంబంధించి కూడా నిన్న ప్రశ్న వచ్చింది. ఎరిక్సన్ దశలు ఇలా క్లియర్గా మీకు అర్థం కావాలని ఒకే దగ్గర అందుబాటులో ఉంచాను. ఇవన్నీ పంపిస్తాను. ఏ విధంగా గుర్తుంచుకోవాలని కూడా ట్రిక్స్ కూడా దాంట్లో ఇచ్చాను. సో అవన్నీ మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. మీ సపోర్ట్ని తప్పకుండా అందించండి. థ్యాంక్ యూ సో మచ్. టెన్షన్ పడకండి. పేపర్ మీకు చదివిన అంశాల నుంచే ప్రతి క్వశ్చన్ ఉంటుంది. మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన చదివిన అంశాలే, చదివిన క్వశ్చన్స్ నుంచే ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి. సో మీరు దాని గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే చదివిన అంశాలే ఇంతకుముందు 2-3 సార్లు మనం టెట్ ఎగ్జామ్ రాసి ఉన్నాం కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అనేది అస్సలు లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎన్నో గ్రాండ్ టెస్టులు రాసాం, దీంట్లో ఎన్నో ప్రాక్టీస్ చేసాం మనం. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? అవే క్వశ్చన్స్, అవే ఆప్షన్స్, అవే ఆన్సర్ ఉంటుంది. సో మీరు జస్ట్ అక్కడ ప్రజెంట్ ఆఫ్ మైండ్ ఉపయోగించండి. టెన్షన్ పడితే మనం మర్చిపోతాం కాబట్టి టెన్షన్ పడకుండా రాయండి. ఫస్ట్ తెలుగు రాయండి. ఫస్ట్ ఖచ్చితంగా తెలుగు అటెంప్ట్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఈవీఎస్కి వెళ్ళిపోండి. థర్డ్ వచ్చేసరికి సైకాలజీ చేయండి. దాని తర్వాత ఇంగ్లీష్ చేయండి. లాస్ట్కు మ్యాథ్స్ చేయండి. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. తెలుగు, ఈవీఎస్, సైకాలజీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సో ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఈజీగా మీరు మంచి స్కోర్ అనేది సాధిస్తారు. రైట్ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. యూనివర్స్ నాకు ₹1,00,00,000 కావాలి. నేను 369 టెక్నిక్ చేశాను. నేను